హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ వన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన ఆఫ్టర్ త్రిబుల్ ఆర్ తర్వాత సోలోగా అయితే వచ్చిన గేమ్ చేంజర్ అండ్ శంకర్ గారు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత వస్తున్న గేమ్ చేంజర్ అండ్ దిల్ రాజు గారికి కూడా చాలా ఫ్లాపుల తర్వాత వస్తున్న మూవీ గేమ్ చేంజర్. ఫ్లాప్ మరి ఈ సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయినది అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బెనిఫిట్ షో అయితే చూడడం జరిగింది గేమ్ చేంజర్ని. సో మూవీ చూసినంతసేపు కూడా మనకు ఆల్రెడీ స్టోరీ వినేసాం అంతా అనిపిస్తుంది. సో మనకు ట్రైలర్ చూసినప్పుడు ఇది రొటీన్ స్టోరీ అని కూడా తెలిసిపోయింది. బట్ ఎప్పుడైతే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తాం ఈ మూవీని, సో కొంచెం బెటర్ అయితే అనిపిస్తుంది. బట్ శంకర్ గారు ఎక్కడ ఫెయిల్ అయ్యారంటే మూవీని నడిపించే విధానంలో, అంటే స్క్రీన్ ప్లేలో అండ్ నరేషన్లో శంకర్ గారు అనేది బీభత్సమైన ఫెయిల్ అయితే అయ్యారు. సో ఈ మూవీని ఇంకా మంచిగా ఎక్స్పీరియన్స్గా తీయచ్చు. బట్ శంకర్ గారు అంత ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ కూడా ఈ మూవీని హ్యాండిల్ చేయలేకపోయాడంటే అసలు ఏంటో కూడా అర్థం అవ్వట్లేదు. ఇది ఏమైనా పెద్ద గ్రాఫిక్స్ మూవీయా ఏంటి? రొటీన్ స్టోరీని తీసుకెళ్ళడం చాలా మరి 300 కోట్లు అయితే పెట్టానని చెప్తున్నారు దిల్ రాజు గారు. సో అవన్నీ సాంగ్స్కి తప్ప ఇక్కడ ఉన్న మూవీలో అయితే ఎటువంటి పనికి రాలేదు. సో శంకర్ గారు అయితే మళ్ళీ ఫెయిల్ అవ్వడం అయితే జరిగింది మూవీ దగ్గర. అండ్ మనకి ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే అటు ఇటుగా నడుస్తుంది, సెకండ్ హాఫ్ కొంచెం బాగుంటుంది అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అదృష్టంగా ఉంటుంది. సో టోటల్గా ఎవడైతే తమనైతే బీజిఎం బాగా ఇచ్చాడు సినిమాకి, బీజిఎం. అండ్ ఇంకో విషయం ఏంటంటే నానా హైరాణ పాటలు అయిపోయడం చాలా ట్విస్ట్. అది ఎందుకు లేపేయడం కూడా అర్థం అవుతుంది, సాంగ్స్ ఎందుకు వస్తుందో అర్థం అవుతుంది. అటు రామ్ చరణ్ డైలాగ్స్ బాగుంటాయి, పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ రామ్ చరణ్ గారిది. అండ్ మనకి ఎస్జే సూర్య అయితే ఓచకోత మాట్లాడు. సినిమాలో ఆయన ఉన్నంతసేపు ప్రతి ఒక్క ఆడియన్స్ నవ్వుతాడు, కోప్పడతాడు. ఎందుకంటే ఆయన డైలాగ్స్, ఆయన విలనిజం, ఆయన చేసే కామెడీ, ఇట్ ఈస్ వెరీ ఎక్సలెంట్ ఫర్ మూవీ. సో ఓవరాల్గా ఈ మూవీకి న్యాయం చేసిన వ్యక్తులు ఎస్ఎస్ తమన్, ఎస్జే సూర్య అండ్ రామ్ చరణ్. వీళ్ళ ముగ్గురు మాత్రమే ఈ మూవీకి న్యాయం చేయడం జరిగింది. శంకర్ గారు అయితే మళ్ళీ ఫెయిల్ అవ్వడం జరిగింది మూవీలో. సో ఓవరాల్గా గేమ్ చేంజర్ ఈజ్ గోయింగ్ టు బీ బిలో యావరేజ్. బ్లాక్ బస్టర్ కాదు, హిట్ కాదు, సూపర్ హిట్ కాదు, యావరేజ్ కూడా కాదు, అబో యావరేజ్ కూడా, బిలో యావరేజ్. సో శంకర్ గారి కెరియర్లో ఇంకో ఫ్లాప్ అయితే లోడింగ్ అయితే అవుతుంది. సో నా రేటింగ్ 5కి 2.5 అయితే ఇస్తున్నా గేమ్ చేంజర్కి. సో మరి రామ్ చరణ్ గారు ఎందుకు ఒప్పుకున్నారో కూడా తెలియట్లేదు ఈ రొటీన్ స్టోరీని. అండ్ దిల్ రాజు గారు 300 కోట్లు ఎందుకు పెట్టారో, ఈ శంకర్ గారు ఆల్రెడీ ఫ్లాపులు తీస్తూ మళ్ళీ అలాగే ఈ మూవీని తీయాలనిపించిందో కూడా ఏమీ అర్థం కాని పరిస్థితులు అయితే ఉన్నాం. సో ఓవరాల్గా గేమ్ చేంజర్ అనేది మళ్ళీ బాల్తో కొట్టడం జరిగింది. సో మళ్ళీ శంకర్ గారు అండ్ రామ్ చరణ్ గారు బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటూ, అప్పుడు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.